హలో ఆల్, వెల్కమ్ టు అవర్ టాక్స్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ ఫిష్ కర్రీ. ఏ ఫిష్ అనుకుంటున్నారు? పండుగప్ప. సూపర్ ఉంటుందండి ఈ కర్రీ. మీరు కంపల్సరీ ట్రై చేయండి. ఫిష్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు పక్కా ట్రై చేయాల్సిన రెసిపీ. ఈ రెసిపీ అంతా అమ్మనే చేస్తున్నారు. మొత్తం క్లీన్ దగ్గర నుంచి వంట వరకు. చూసారు కదా, ఎంత క్లీన్గా నీట్గా ఉండాలన్నమాట ఫిష్ మనం క్లీన్ చేసుకునే టైంలో. క్లీన్ చేసుకున్న ఫిష్లోకి ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ వరకు మ్యారినేట్ చేసుకోవాలి. చేసుకోపోయినా పర్లేదు, బట్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. 5 to 6 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, పసుపు వేసి మగ్గించుకోవాలి. ఆనియన్స్ మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయే వరకు. తర్వాత మనం మ్యారినేట్ చేసిన ఫిష్ ఉంది కదా, అది దీనిలోకి వేసేసుకోవాలి. మొత్తం అంతా చక్కగా కలుపుకొని ఒక 5 to 10 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో పెట్టుకుని మగ్గించుకోవాలి. ఒక 10 మినిట్స్ అయిన తర్వాత ముక్క మునిగేంత వరకు మనం వాటర్ పోసుకోవాలన్నమాట. ఇంకా వాటర్ పోసేసిన తర్వాత మనం గరిటె అయితే పెట్టకూడదు. చూస్తున్నారు కదా, ఈ విధంగా కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ అయిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకుని మళ్ళీ ఒక 10 మినిట్స్ వరకు లో ఫ్లేమ్ మీద ఉంచుకోవాలి. చూస్తున్నారు కదా, ఇట్లా ఆయిల్ తేలేంత వరకు మనం దీన్ని కుక్ చేసుకోవాలన్నమాట. తర్వాత ఒక 5 మినిట్స్ అయిన తర్వాత మనం కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేసుకుంటే అయిపోతుంది. చాలా సింపుల్ ప్రాసెస్. కంపల్సరీ ట్రై చేయండి. ఫిష్ టేస్ట్ అయితే సూపర్ అనమాట, నెక్స్ట్ లెవెల్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.